మిస్టర్, ఏమిటి ఇక్కడ అవతారం ఎత్తారు? అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పనుండి వచ్చాను. నేను పనుండే వచ్చాను. ఏమిటా పని? బ్లాక్ లో టికెట్లు అమ్మడమా? కాదండి, మీ కారు ఏమైనా చెడిపోయిందేమోనని. ఓహో, నట్లు బిగించడానికి వచ్చారా? మీరు బిగించమంటేనే. ఏయ్, ఎలా ఉంది ఒళ్ళు? బానే ఉందండి, కానీ ఈ మధ్యనే. ఏం వసం తప్పిందా? ఎస్ మేడం, మీకెలా తెలిసింది? ఏ మిస్టర్, గెట్ అవుట్. మా నట్లు నట్లు లేదు, బొట్లు లేదు. ఐ సే గెట్ అవుట్. వెళ్తావా లేదా? వనజా, ఎవరి మీదమ్మా యుద్ధం ప్రకటించావు? డాడీ, డాడీ, నేను చెప్పానే, ఒక నట్టు బిగించి 100 రూపాయలు కాజేసిన మహానుభావుడు ఈయనే. రాత్రి సినిమాకి వెళ్తే 5 రూపాయల టికెట్ డాడీ 20 రూపాయలకి బ్లాక్ లో అమ్మాడు. ఏమయ్యా? లేదండి, వరద బాధితులకి 10 పైసలు ఇమ్మని ఎవరో బతిలాడితే వరద లేదు బురద లేదు పొమ్మని కసిరి కొట్టారండి. అది చూసి కావాలనే టిక్కెట్లకు ఎక్కువ డబ్బులు వసూలు చేసి వేల పేరు మీదనే వాళ్ళకి విరాళంగా ఇచ్చాను. చాలా మంచి పని చేశావు. ఏమిటి డాడీ నువ్వు కూడా? లేకపోతే ఏమిటమ్మా మీ సినిమా పిచ్చి? 20 రూపాయలు పెట్టి సినిమా చూడకపోతే ప్రాణం పోతుందా? ఇంకోసారి చూడొచ్చుగా. రా రమేష్, లోపలికి. లోపలికా? అవునమ్మా, ఇతను ఎవరనుకున్నావు? కొత్తగా మన ఫ్యాక్టరీకి ఇంజనీర్ని అపాయింట్ చేశానని చెప్పానే, ఇతనే రమేష్, మా అమ్మాయి వనజ. రా రమేష్. నమస్కారం అండి. వనజ, రమేష్ కాఫీ పంపించు. కూర్చో రమేష్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించాను. ఏమిటి సార్? ఫ్యాక్టరీ వ్యవహారం అంతా గోల్మాల్గా ఉంది. నా తమ్ముడు మేనలుడు ఇష్టం వచ్చినట్లు ఫ్యాక్టరీ డబ్బంతా తినేస్తున్నారని నా అనుమానం. అందుకని నువ్వు అన్ని డిపార్ట్మెంట్లు చెక్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను సార్. కాఫీ తీసుకోకుండానే ఉడాయిస్తున్నారు. తీసుకోండి. థ్యాంక్ యూ. సారీ మేడం, ఆ రోజు మీరెవరో తెలియక ఎక్కువ ఛార్జ్ చేశాను. తీసుకోండి. అక్కర్లేదు. ప్లీజ్. తిరిగి తీసుకోవటం మాకు అలవాట్లేదు. పోనీ నాకు మాట ఇస్తారా? ఏమిటది? ఈసారి మళ్ళీ నట్ లూజ్ అయితే నన్నే పిలవండి, ఫ్రీగా బిగించిపోతాను. నలభై 49, 50. రిసీవ్ 200 బ్యాగ్స్. ఏమిటయ్యా ఇది? 50 బ్యాగ్స్ అన్లోడ్ చేయడం నేను స్వయంగా చూశాను. 200 బ్యాగ్స్ ముట్టినట్టు రసీదు ఇచ్చావు. అదండి, అది తను మన సరిగ్గా సమాధానం చెప్పు. మామూలుగా రోజు జరుగుతున్న పనేనండి ఇది. మిగతా 150 బ్యాగ్స్ ఏమవుతాయి? ఏమవుతాయండి, సుబ్బారాయుడు గారు సిమెంట్ స్టాకిస్ట్ గారు లెక్క సరి చేస్తారండి. ఏమిటి మీరు ఇలా వచ్చావు? ఓహో, మామూలు కోసమా? సినిమా అయితే చెప్తానులే, డోంట్ వరీ. నేను ఇక్కడికి వచ్చింది ఉద్యోగం చేయటానికి, దొంగ సొమ్ము మెక్కడానికి కాదు. శోష్, మొదట్లో అందరూ ఇలాగే అంటారు. చైతి. ఏంటి చైతి? ఇదేంటి, నా షేక్ హ్యాండ్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు, నువ్వేంటి చైతి అని? ఈ చనువు నీ తొత్తుల దగ్గర చూపించు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలాంటి పనులు జరిగాయో జాగ్రత్త. ఏమిట్రా వీడు మరీ తోకటపకేలా వెళ్తున్నాడు? పేల్తాడు. వీడిని ఊరికే వదలకూడదు చంద్రబాబు. కూలీల దగ్గర కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు. వీడికి మన తడాక చూపించాలి. నువ్వేం తొందరపడకో. చిన్నమామతో చెప్తే తోక కత్తిరిస్తాడు. అప్పుడు ఈ టపాకాయ పొయ్యిలో వేసిన పేలదు. అమ్మాయి గుణసుందరి, అబ్బా మళ్ళీ ఏమొచ్చిందమ్మా? అబ్బబ్బా, ఎందుకేలా బెగదీసుకుంటావు? ఇంతసేపు నేను చెప్పేదేమిటి, నువ్వు చేసేదేమిటి? చూడు, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయా? ఓ వెళ్ళు. అబ్బా, కాస్త మెల్లగా నడవే. ఏమిటిది? ఫిటీను. కాదు, టిఫిన్. ఎవరికి? నీకే. మా అమ్మ ఇచ్చిరమ్మంది. అక్కర్లేదు, టిఫిన్ తీసుకురావడానికి రాము వెళ్ళాడు. నువ్వు తినాల్సిందే. తింటాలి. పెసరట్టు ఉప్మా, పూరి పొటాటో, ఇవి నాకు ఇష్టం. నీకెలా తెలుసు? నీ సంగతి మా అమ్మకి బాగా తెలుసు. అలాగా, సరే ఇక వెళ్ళు. మా అమ్మ ఇక్కడే ఉండమంది. ఎందుకు? ఎందుకా?
ఏమిటిది? మా అమ్మ చెప్పింది మీకు వడ్డించమని. ఆ, ఆ. ఎలా ఉంది? బానే ఉంది. మీ అమ్మాయి చేసిందా? నేనే చేశాను. నువ్వా? మా అమ్మ అట్ట చెప్పమంది. ఏంటిది? మా అమ్మ చెప్పింది మీ సగం తిన్నాక మిగతాది నన్ను తినమంది. ఎందుకు? ప్రేమించుకునే వాళ్ళు అలా తింటారంటగా. మీ అమ్మ చెప్పిందా? ఇది మా అమ్మ చెప్పలేదు, కొంచెం కొంచెంగా నాకే తెలుస్తోంది. మీ అమ్మ ఇంకేమేం చెప్పింది? మిమ్మల్ని ప్రేమించమంది. అయితే ప్రేమిస్తావా? ఇప్పుడు మనం చేసే పని అదేగా. హలో వనజ. హలో. ఇదేమిటి సైకిల్ మీద వస్తున్నావు? కారు ఏమైంది? చెడిపోయింది. ఇంజనీర్ గారు ఎక్కడా? సరే నేను వస్తాను పద. నువ్వెందుకు దండగా? ఇంజనీర్ గారు. హాయ్. అతనెందుకు? నేను పనికిరానా? నెట్టానికే పనికి వస్తావు. దేనికో దానికి. వస్తాను మరో అంటే వద్దంటావేంటి? బా. ఏమిటండి? ఏం లేదండి, కారు మధ్యలో ఆగిపోయింది, మీరు కొంచెం అర్జెంటుగా రావాలి. ఎక్కడుంది కారు? ఇక్కడే పక్కనే ఉంది, రండి చూపిస్తాను. సైకిల్ తీసుకోండి. కారు రిపేర్ కూడా ఇంజనీర్ కావాలా? మెకానిక్ పంపుతానండు. అది మెకానిక్ వల్ల కాదు, ఇంజనీర్ గారే రావాలి. మీరు రండి సార్. అదండి. స్టెప్ స్టెప్. అయ్యో అయ్యో, ఏమిటి మరీ అంత ఖర్చుకుపోతున్నారు? వనజ, ఏదైనా కారు తీసుకెళ్ళండి. వద్దులే, నాకు ఇదే బాగుంది. టాటా. ఎంత పొగరు! బురేయ్ బురేయ్ ఇంజనీరు. ఏమిటి స్టార్టింగ్ ట్రబులా? అబ్బే లేదండి, స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది. నేను సైకిల్ దక్కుని వస్తే మీరు ఆయాసపడుతున్నారేమిటి? ఓ, మీరు తొక్కారు కదా, మర్చిపోయాను. బానెట్ రిలీజ్ చేయండి. అలాగే అండి. అంతా బానే ఉంది, ఎందుకు ఆగిపోయింది? స్టార్ట్ చేసి చూడండి. ఏదైనా నట్టు లూసైందేమో, సరిగ్గా చూడండి. నట్టా? ఈసారి నట్టు లూసైతే మిమ్మల్ని పిలవమన్నారుగా. అలాగా, సరే. ఏయ్. ముసుకేసుకొచ్చారేమిటి ముండమోపిలాగా? నన్ను ఆ లెవెల్కి తీసుకొచ్చావు, అంతా నీ పుణ్యమే. నేనేం చేశాను? ఆ ఇంజనీర్ గారిని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టావు. రోజుకోసారి నిన్ను నా కంటితో చూసుకోకపోతే నాకు మనస్సు ఉండదు, ఆ ఇంజనీర్ గారి కంటబడితే పరువు ఉండదు. అంటే నా ఇంటికి రావటం మీకంత పరువు తక్కువ? అదిగో మళ్ళీ ఎమోషన్ లోకి వెళ్ళిపోతున్నావు. అది కాదు, మన అనుబంధాన్ని అర్థం చేసుకుని అభినందించే లెవెల్కి ఈ సంఘం ఇంకా ఎదగలేదే గొవ్వా. మనసుందరేది పడుకుందా? పాలు మిమ్మల్ని తీసుకోండి. నాకు ఆకలి కాలేదు. నాకు ఆకలి వస్తుందమ్మా. అయితే తాగు. మీరు సగం తాగిన తర్వాత మిగతా సగం నేను తాగుతా. అరే, నేను తాగనంటుంటే తీసుకెళ్ళి. ఆపురాగం ఆపురాగం, తాగుతాలే. కొంచెం కళ్ళు మూసుకో. ఇదిగో. ఇక వెళ్ళు. ఇక్కడే కూర్చోమని మీతో కబుర్లు చెప్పుకోమండి. ఎవరు, మీ అమ్మేనా? ఏమిటి నువ్వు చేసిన పని? చెయ్యి జారింది. అసలు నువ్వు పైకి ఎందుకు ఎక్కావు?
అక్కడ నా కూలీలు ఉన్నారు, వెళ్ళాను. మధ్య నువ్వెవడు బెడగడానికి? ఆగు. ఓ పైకి ఎందుకు ఎక్కావో చెప్పి మరీ కదులు. బద్మాష్! ఇంకెప్పుడు నా దారికి అడ్డు రాదు. ఆగండి. ఇదేమైనా ఫ్యాక్టరీ అనుకుంటున్నారా, కళ్ళుపాటి అనుకుంటున్నారా? మీకు ఏమైనా గొడవలు ఉంటే బయటకు వెళ్ళి తెలుసుకోండి. సరే, మీరు అడ్డొచ్చారు గాని లేకపోతే నాయాలు నా ఒక బద్దలని అంచుకునేవాడిని. ఎవరాడా? నువ్వు ఉండు గురు, వాడి సంగతి మేం తేల్చేస్తాం. కాదురా, వాడు నా చేతి తినాలనే వచ్చాడు పాపం. ఏం బే ఇలా వచ్చావు? నిన్నొక చూపు చూద్దామని. అయ్యయ్యో, ఏమిట్రా ఇది? ఆ ఇంజనీర్ చేసిన పనండి. ఏం చేశారా? కనిపిస్తోంది కదండి, ఆసుపత్రికి వెళ్ళి కట్లు కట్టించుకొస్తారండి. నువ్వేదో పెద్ద మల్ల యుద్ధ వీరుడు అని మేమనుకుంటుంటే వాడొచ్చి నిన్ను కొట్టమేంటి? యూర్ అన్ఫిట్. మొదట్లో నేను అట్లాగే అనుకున్నానండి. అమ్మ బాబాయ్, వాడు రాక్షసుడండి. ఏమయ్యా రమేష్, ఏమిటయ్యా ఇది? మీరే చెప్పారుగా బయట చూసుకోమని. చూశాను, వచ్చాను. మాయా, చూసావా వాడి పొగరు? ఆ పొగరనచడానికే ఓ పథకం వెయ్యాలి.